కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. మేడిగడ్డ వద్ద 2 పిల్లర్ల మధ్య నీటి ఉధృతికి ఇసుక కొట్టుకుపోవడంతో కుంగిన విషయాన్ని ప్రస్తావించారు. కుంగిన పిల్లర్ స్థావరంలో మరమ్మతులు చేపట్టి బాగు చేసుకోవడంలో ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు గండ్లు ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని చెరువులను కాపాడుకొని నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చెరువు గట్టుని మరమ్మతు చేసుకుంటారనే విషయాన్ని ఉదహరించారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపించి రాజకీయ రాద్ధాంతం చేయడం మంచిది కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం ఏంటిది? కాళేశ్వరం అంటే ఏంది? ఎన్ని పైసలైనాయి, ఎట్లయినాయి, ఏమేం కట్టినాం, ఏమేమి ఉన్నాయి? ఇవాళ మనం చూసినాం, వీళ్ళు సంవత్సర కాలంగా దాదాపు 20 నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కలిసి కుట్ర చేసి కేసీఆర్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో, కాళేశ్వరం లేదు పోయింది అని చెప్పింది అక్షరం అబద్ధన్న విషయాన్ని మనం చూసుకున్నాం. ఇవాళ నేను లైవ్ గానే పోయొచ్చినా, చూసొచ్చినా, మీ అందరికి కూడా చూపించినా అన్ని ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి. కేవలం మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగినాయి. దేనికి? చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా ఎప్పుడు రానంత వరద 2022-23లో దాదాపు 38 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇవాళ పోతున్న నీళ్లతోని 5.5 రెట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయని నీళ్లు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడో ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది, కుదురుకున్నది ఆ పిల్లర్. దానికి ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి. వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిపి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్తున్నది ఏదైతుందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు 2500 కోట్లు. 85 పిల్లర్లకు కలిసి పెట్టింది 2500 కోట్లు. 2500 కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్. పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒకటే ఏకఖండంగా కట్టలే, 7 భాగాలుగా చేసి కట్టిండ్రు. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టిండ్రు. ఒకవేళ వీళ్ళ లెక్క ప్రకారమే దాన్ని తీసి మళ్ళీ కడితే కూడా మహా అయితే 400-500 కోట్లు అయింది. ఒక మాట మనం రైతులం మనం ఆలోచించుకోవాలి. మనం కూడా పైకి నీళ్ళు వేసుకోవడానికి మొదలు బోధలు వేసుకొని వ్యవసాయం చేసినాం. ఆ తర్వాత రబ్బర్ పైపులు వేసుకొని పైకి వేసుకున్నాం. ఆ తర్వాత ఇవాళ పర్మనెంట్ పైపులు వేసేసి కూడా కిలోమీటర్ తీసుకుపోతున్నాం. మూసి ఒడ్డున కావచ్చు, వస్తున్న కాలువల ఒడ్డున కావచ్చు. మోటార్ ఖరాబ్ అయితే బాగు చేసుకోవట్లేమా? ఒకవేళ బోధె ఖరాబ్ అయింది, తెగిపోయింది, మళ్ళీ దాన్ని సరి చేసుకొని తీసుకుపోవట్లేమా? పైప్ లైన్లు వేసుకున్నాం, పైప్ లైన్ పగిలిపోయింది, బాగు చేసుకొని వేసుకోవట్లేమా? పైప్ లైన్ ఒక కాడ పగిలింది, పొక్కబడ్డది కాబట్టి మొత్తం పైప్ లైన్ వదిలేసి వ్యవసాయం వదిలిస్తున్నామా? వేస్తే ఎవడైనా బుర్ర ఉన్నాడు? వాస్తవానికి ఏం చేయాలి ప్రభుత్వం? చెరువులు కూడా ఉన్నాయి మన చెరువులు. ఇప్పుడంటే తెగుతలేవు మిషన్ కాకతీయ తర్వాత. అంతకుముందు సంవత్సరం అసలే కరువు దరిద్రం. ఎప్పుడైనా వాన వస్తే నియోజకవర్గంలో 10-15 చెరువులు తెగకుండా లేవు. ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఉండేయా? చెరువు దిగంగానే ఏం చేస్తారు? ఎవరైనా రింగు వండేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట తీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు. కానీ